తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఇప్పుడు మీ అబ్బాయి కూడా యాక్టర్ అయ్యారనుకుంటా. పేరేంటి? చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళ అబ్బాయి కూడా మంచి యాక్టర్. ఇప్పుడు వంశీ ఆలూరు అని. సో ఈయన ఇంత ఉంటారు, ఆయన అంత ఉంటాడు. ఎంత ఉంటాడు మీ అబ్బాయి హైట్? 6 feet. 6 feet. మంచి ఆర్టిస్ట్. మంచివాడు. సో ఏంటి సార్ మీ పర్సనల్ లైఫ్ ఏంటి అసలు? లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నాది ఇష్టపడి చేసుకున్న పేరెంట్. ఇష్టపడి అదే ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ప్రేమించి అంటే ప్రేమించడం అంటూ లేదు. వన్ సైడ్ నేను ఇష్టపడ్డాను, ఇష్టపడి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఓకే. అప్పటికి ఆర్టిస్టా? కాదు, అప్పుడు అడ్వకేట్. ఇంకా అవ్వలేదు. ఆమెమో అడ్వకేట్ గా మిమ్మల్ని ఇష్టపడ్డది, కానీ మీరు తర్వాత ఆర్టిస్ట్ అయ్యారు కదా. అట్లా ఇష్టపడడం అంటే లేదండి. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అరేంజ్ మ్యారేజ్. ఎందుకంటే నేను ఇష్టపడ్డాను, ప్రపోజ్ చేశాను, వాళ్ళు ఇష్టపడ్డారు, చేసుకున్నాను అంతే. ఇట్ వాజ్ లైక్ జస్ట్ అన్ అరేంజ్ మ్యారేజ్. తన వరకు అరేంజ్ మ్యారేజ్, నా వైపు ఇష్టపడి చేసుకున్నాను. ఎంతమంది కిడ్స్? ఎంతమంది? 2. పాప బాబు. పాప ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాప స్టేట్స్ లో ఉంటుంది. మ్యారేజ్ అయిపోయింది. షీ సెటిల్డ్ దేర్. ఓకే. ఆస్టిన్ లో ఉంటుంది. ఆస్టిన్ టెక్సస్. వెళ్తుంటారు అప్పుడప్పుడు? నేను వెళ్ళలేదు ఇంతవరకు. నాకు వీసా రాలేదు ఇంతవరకు. మంచి అల్లుడు దొరికాడు. 4 సార్లు ట్రై చేశాను, వీసా దొరకలేదు నాకు ఇంతవరకు. 4 సార్లు రిజెక్ట్ అయిపోయిందా? 4 సార్లు రిజెక్ట్ అయింది. మొన్న కూడా ఆటా వాళ్ళు ఇన్విటేషన్ వచ్చింది. ఆటా ఇన్విటేషన్ వస్తే రిజెక్ట్ అయింది వీసా. మళ్ళీ ఎందుకని తెలీదు. కొన్ని అలా జరుగుతుంటాయి. మా ఆవిడ 3 సార్లు వెళ్ళింది. లేదు ఉంది. అసలు ఇంత పెద్ద ఆర్టిస్ట్ మీకు వీసా రిజెక్ట్ అవ్వడం ఏంటి? చెప్పలేదు సార్. చంద్రమోహన్ గారు రిజెక్ట్ అయింది 4 సార్లు. చంద్రమోహన్ గారు రిజెక్ట్ అయ్యేది. ఓ రోజు అసలు ఆయన ఒక పెద్ద ఇన్సిడెంట్, మీకు తెలుసో తెలీదు. ఆయన పెద్ద అసలు వీసా ఆఫీస్ అంతా గందరగోళం చేశాడు ఆయన. ఎక్కడ? చెన్నైలో. ఏమై నాకు ఇవ్వరు వీసా అని. తర్వాత వచ్చింది ఆయన వీసా. ఆ గందరగోళం తర్వాత అది వీసా అన్నది ఇట్స్ ఎ ఛాన్స్ అండి. అది వీసా ఇస్ ఎ ఛాన్స్ అంతే. అది ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు ఎవరికి తెలియదు. వాడు 3 కొత్తగా వెళ్ళిపోయి చూసినట్టు ఇచ్చేసి స్టాంప్ వేసి పంపిస్తాడు. జెన్యూన్ గా వెళ్తే రావచ్చు, రాకపోవచ్చు. అమెరికన్ వీసా అన్నది ఇట్స్ ఎ ఛాన్స్. ఓకే. అండ్ నేను ఈరోజు రిగ్రెట్ అవ్వలేదు. సో మీకు 4 సార్లు అమెరికా వెళ్ళాలనుకుంటే అదే వస్తుంది, మరి వెళ్ళాలి లేకపోతారా, అంతే సింపుల్. సో వాళ్ళ లక్ మిస్ అవుతున్నారు అయితే. చంద్రమోహన్ గారికి 4 సార్లు మిస్ అయిపోయింది. అయిందండి. పెద్ద వాళ్ళకి మిస్ అయింది. చంద్రమోహన్ గారికి పోయింది, చాలా మందికి పోయింది. అనుపమ్ ఖేర్కి ఇవ్వలేదు. మంచి పీక్ లో ఉన్నప్పుడు అనుపమ్ ఖేర్ రిజెక్ట్ చేశారు వీసా. అది మనం ఏం చెప్పలేమండి ఎందుకు రిజెక్ట్ అవుతుంది. అది పెద్ద వాళ్ళకి కూడా రిజెక్ట్ అయింది. నేను షూటింగ్ కోసం వెళ్తున్నానని చెప్పినా కానీ 2 సార్లు షూటింగ్కి వెళ్ళండి. ఫస్ట్ 2 times షూటింగ్ కి ట్రై చేశాను. ఓకే. షూటింగ్ కోసం వెళ్ళాను, లేదు. సో కాందానా పెద్దదన్నారు, పుట్టి పెరిగింది ఏడే, మంచి ఇదన్నారు. అందరూ ఒక 500 కోట్లకు ఉంటుందా సార్? అందరికి, మిగతా వాడి నాకు కాదు. అంటే కాందానికి ఉంటుంది. మీకు 100 ఉంటుంది. నాకు 100 రూపాయలు ఉంటాయి. అందే ఉంటుంది. అట్లా రాస్తున్న ప్రాబ్లం. మా ఫాదర్ వాజ్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ నాన్న? ఓకే. కన్ఫర్డ్ ఐఏఎస్. ఆయన సూపరింటెండెంట్ స్టార్ట్ చేశాడు, లిసనింగ్ స్టార్ట్ చేసి ఐఏఎస్ కన్ఫర్ అయ్యి రిటైర్డ్ యాజ్ అడిషనల్ కమిషనర్ రిలీఫ్స్. రామారావు గారి టైంలో రిలీఫ్ గా ఉండేవాడు కమిషనర్. ఓకే. స్ట్రేట్ ఫార్వర్డ్ ఆఫీసర్. ఆయన వైపు నుంచి సంపాదనలు లేవు. ఓకే. స్ట్రేట్ ఫార్వర్డ్. మమ్మల్ని చదివించాడు అంతే. మీరు ఇంత పెద్ద లాయర్. మేము చదువుకున్నాం, మేము ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాం అంతే. ప్రాపర్టీస్ లేవు మాకు ఇక్కడ. ప్రాపర్టీస్ ఏం లేవు. మేము హైదరాబాద్ ప్రాపర్ కదా. మేము వీరు పక్కన విలేజెస్ లోంచి ఉంటే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మాకు ఎప్పుడు వాళ్ళకి ఎవరికో ఉన్నాయి ప్రాపర్టీస్, మనకు తెలియదు. అంటే కొన్ని జనరేషన్స్ క్రితం ప్రాపర్టీస్ ఉండేవంట. సిటీలో కూడా ప్రాపర్టీస్ ఉండేవి అంటారు. తర్వాత వంగపల్లి దగ్గర కూడా ప్రాపర్టీస్ ఉండేవి. అవి మా బామ్మగారికి ఉండేది. మా బామ్మగారు వాటిని ఆ కౌలు రైతులకి ఇచ్చారు. ఓకే. ప్రాపర్టీస్ అప్పట్లో ల్యాండ్ వాల్యూ ఏముందండి, చాలా తక్కువ కదా హైదరాబాద్ అంతా. అప్పుడు ఎంతండి, 2,000 5,000 6,000 ఎకరం. మా బామ్మగారు అమ్మిన రోజులు 80s లో. ఎన్ని ఎకరాలు? దాదాపు 100 ఎకరాలు. 100 ఎకరాలు. 100 ఎకరాలు. సో 100 ఎకరాలు 60 ఎకరాలు ఇచ్చేసారు వాళ్ళకి యాజ్ పీటీస్. 40 ఎకరాలు వాళ్ళకే అమ్మారు. 2,000 3,000 20,000 కోట్లు అంతే కదా. మా ఎరుకలో అమ్మారు. ఇవాళ ఎకరం 200 కోట్లు ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. రోడ్ సైడ్ అండి.
వంగపల్లి మెయిన్ రోడ్ హైవే టచ్ అయ్యి ఉంటాయి ల్యాండ్స్. 20,000 కోట్లు ఉంది అశోక్ కుమార్ కి అప్పుడు అప్పుడు ఆ లెక్కలో ఉన్నాయి. అవును. సో ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అయ్యి ప్రాక్టీస్ చేసి మీరు పిల్లలకి సంపాదించింది తక్కువే అంటారా? తక్కువ. ఇష్టం లేదా ప్రాపర్టీస్ కూడా పెట్టడం, లేకపోతే అంటే వర్కౌట్ కాలేదండి అంతే. ఓసారి కొంతమంది వర్కౌట్ అవుతాయి, కొంత వర్కౌట్ కావు అంతే. నాకు వర్కౌట్ కాలేదు. బట్ హ్యాపీ లైఫ్. నేను దేనికి రిగ్రెట్ అవ్వను సార్, ఎందుకంటే మన లైఫ్లో మనకి ఏది వస్తుంది అది వస్తుంది అంతే. అంతేలే. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఫర్ ఎనీథింగ్. మన లైఫ్ ఇటు అక్కడ ఉంటే ఇలా ఉండేవాళ్ళం, ఇక్కడ ఉంటే అక్కడ ఉండము. మనకి రాసలేదు అక్కడ, అంతవరకు రాసి ఉంది, అంతవరకు అయిపోయింది అక్కడికి. దట్ ఫేజ్ ఇస్ ఓవర్. అలా ఉంటే ఇలా ఇక్కడ ఎందుకుంటావు? ఇప్పుడు మీరే బాహుబలి తీసేవాళ్ళు. ఎంతమంది ఉంటారు అక్కడ ఉంటే, మీరు 100 కోట్లు సంపాదించేవాళ్ళు, ఈ పాటికి ఇట్లా సినిమాలు 100 చేసి ఉంటే కదా. మన లైఫ్ మన జాతకంలో అక్కడ అంతవరకే రాసింది, అయిపోయింది. దట్ ఫేజ్ ఇస్ ఓవర్. అక్కడి నుంచి ఈ ఫేజ్ రాసింది, ఇటు వచ్చాము. మనకి ఇక్కడ సంపాదించాలని లేదు, సంపాదించలేదు. ముందు ఉందేమో, వస్తుంది వచ్చినప్పుడు వస్తుంది. వై వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, టెన్షన్ లేవు కదా, గుడ్. మీ దోస్తులు ఎవరు సార్ మీ ఆర్టిస్టులలో? నాకు దోస్తు కానివాడు ఎవరు లేడు సార్. నాకెవరు శత్రువులు లేరు, అందరూ దోస్తులు నాకు ఎవరితోని. మంచి దోస్తులు అంటే? మంచి దోస్తులు ఇప్పుడు సివిఎల్ మంచి దోస్తే, ఎందుకంటే మొదటి నుంచి నాటకాలు కలిసి చేసాం. భరణి మంచి దోస్తే, శ్రీకాంత్ మంచి ఫ్రెండ్, నరేష్ మంచి ఫ్రెండ్, రాజేంద్ర ప్రసాద్ మంచి ఫ్రెండ్. నాకు నా టైంలో ఉన్న వాళ్ళందరూ సిట్టింగ్ వేస్తారా, కూర్చుంటారు అందరూ? ఎప్పుడైనా అందరూ బిజీ కదా ఇప్పుడు. నారదుడు అంటే మీరు నరేష్ గారు బాగా గుర్తొస్తారు అందరికి. ఇద్దరు కాంపిటీషన్ అనమాట. కొన్నిట్లో అతను వేస్తా, కొన్నిట్లో నేను వేస్తుంటాను. కాంపిటీషన్ ఏముంది? నేను అసలు కాంపిటీషన్ అనేది నేను అసలు ఐ డోంట్ బిలీవ్ దట్ కాంపిటీషన్ అండి. ఎందుకంటే మనకు రావాల్సింది మనకే వస్తుంది, అంతే. మనకు రానిది రాదు, మనకు కానిది మనకు దగ్గర రాదు, వచ్చినా పక్కెళ్ళిపోద్ది అంతే. సూపర్, గ్రేట్. ఇలా ఉంటుంది, చాలా అరుదుగా జరుగుతుంది సార్. సో ఇప్పుడు ఏంది, ఒక 60 ఉంటాయా మీకు? 60+. లో కూడా నిజంగా చాలా అంటే చాలా కూల్గా, పాజిటివ్గా, సో ఏది జరిగితే అది జరిగింది మన మంచికే అనుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం. అండ్ ఎస్పెషల్లీ మీ రంగుల ప్రపంచంలో, ఎందుకంటే మీరు అంతా కలర్స్లో ఉంటారు కదా. కలర్స్లో ఉండడం కనుకనే ప్రశాంతంగా ఐ లివ్ ఆన్ ది గ్రౌండ్. ఎస్, ఎప్పుడు గ్రౌండ్ టచ్ అయ్యి ఉంటాను నేను. ఎగ్జాక్ట్లీ. గ్రౌండ్ వదిలి ఎప్పుడు నేల విడిచి సాగు చేయడం లేవు. అవును, సూపర్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.